సురేకారం మీద చెరగపోయే వానితో సమానం. కాబట్టి ఏ స్థితిలో ఉన్నవానిని ఆ స్థితిలో ఆదరించడం మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు రోమా సంఘానికి ఈ రీతిగా వ్రాశారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాలు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిగిండి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులైండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. ఏడ్చువారితో ఏడవాలి, కానీ ఏడ్చేవారి దగ్గరికి వెళ్ళి నవ్వితే ఊరుకుంటారా? బుద్ధిహీనపు పనులు. కాబట్టి జ్ఞాని చెప్తున్నాడు, ఏమి చెప్తున్నాడు అనగా దుఃఖ చిత్తుని దగ్గరికి వెళ్ళి ఆదరించాలి, ఓదార్చాలి.